హాయ్ అండి, మేమందరం గుడికి అయితే వెళ్తున్నాం. అత్తగారింటికి వచ్చినాం. ఇదే మా అత్తల ఊరు. ఆ గుడికి వెళ్తున్నాం అనమాట అందరం. అదిగో వెనక చూడు, అందరం మా ఊళ్ళంతా వస్తుండ్రు. ఇక మా ఆయన రెడీ అయితే గుడికి అయితే వెళ్తున్నాం. ఎండకి ఫుల్ చాలా దూరం నడవాలి, మస్తు దూరం. ఇంటికైతే వచ్చేసాం. ఇంకా వెళ్తా ఉన్నాం చూడండి. ఇంకా చాలా దూరం, ఇంకా మస్తు దూరం నడుచుకుంటూ వచ్చినాము. దోవ కనపడుతుందా అక్కడికి? అక్కడి నుంచి ఇదంతా నడుచుకునే ఉన్నాం. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. దానికేమో ఇక్కడికైతే వచ్చేసాము. అదే గుడి అనమాట. ఇదిగో ఇక్కడ స్వామి కనిపిస్తుందా? ఇదే దేవుడు అనమాట, బ్రహ్మంగారు స్వామి. అది గుడి. లోపలికైతే వెళ్ళాలి. సాయంత్రం చాలా ప్రోగ్రాలు ఉన్నాయంట. ఇది మా గుడి. ఇది గుడి. ఇంకా వచ్చిపోయే వాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. సాయంత్రం అయితే ఎక్కువ జనాలు అయితే వస్తారంట. చూడండి, లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ గుండం అయితే వేసారు. ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ చూడండి, వాటర్ వస్తున్నాయి. ఇక్కడ కాళ్ళు కడగాలి. కొబ్బరికాయలు కానీ వేరే ఉన్నాయి. కొబ్బరికాయలు తీసుకోవాలి. లోపలికి వెళ్దాం. 2 కొబ్బరికాయలు అయితే తీసుకురానికి వెళ్ళాడు. 2 కొబ్బరికాయలు అయితే లోపలికి వెళ్దాం. ఇంకా లోపలికి వెళ్తే కొన్ని దర్శనం చేసేసుకుని బయటకు రావచ్చు. చాలా ఇట్లా కూడా వెళ్ళొచ్చు. మరి ప్రోగ్రాలు ఎలా పెడతాడు ఏమో తెలియదు. ఈ మా ఆయన వాళ్ళ అక్క, మా ఆయన వాళ్ళ అక్క, పెద్దక్క, చిన్నక్క, ఇదిగో చిన్నక్క. అడుగుళ్ళు ఎవరి మీద పెట్టారు? పెద్దక్క, చిన్నక్క, పిల్లలందరూ. ఇది గుడి. ఇక్కడ ఉయ్యాలుగా నొక్కుతున్నారు. ఇది బాయి చూడండి. సామ్ దగ్గర గుడి పక్కనే బాయి. చూడండి, లోపలికి భయపడకండి. చూడండి, అదో కొన్ని నీళ్ళు ఉన్నాయి ఇస్తరాకులు. భయం భయం భయం. ఇదేమో ఈశ్వరమ్మ ఏదో ఉంటుంది, అంటే బ్రహ్మంగారు స్వామి కూతురు కదా ఇక్కడ ఉండేది ఈ గుళ్ళో. నా జుట్టు పోతుంది ఉరకదండి. ఇక్కడ ఈ గుళ్ళో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ వెళ్ళిపోతున్నారు. ప్రసాదంగానే పెడుతున్నారు. ప్రసాదంగానే తెచ్చుకుందాం. నీ ముఖం పడుతుంది, నీ ఇష్టం. నువ్వే పెట్టుకొచ్చుకుంటా. గుడి కదా, మొత్తం దర్శనం గిష్ణ పులిహారము ప్రసాదం అన్నీ తినేసి మళ్ళీ ఇక్కడ పోలేరమ్మ ఉందన్నమాట. పోలేరమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇది పోలేరమ్మ గుడి అనమాట. అదిగో మా చిన్నమ్మ, మా ఆయన వాళ్ళు 2 అక్కలు, మా ఆయన వాళ్ళందరూ వెళ్తున్నారు. ఇంకా నేను కానీ వెళ్తున్నా. చూడండి, అదిగో అక్కడ ప్రభగానే కడుతున్నారు. అక్కడ ప్రభ అంట. అది అక్కడ కానీ ఇంకోటి ఏది అక్కడ లారీ అడ్డం ఉంది. అక్కడ ఒకటి కానీ కడుతున్నారు. 2 కడుతున్నారు ఇక్కడ ప్రభలు సాయంత్రం. ఇది పోలేరమ్మది. ఈ తల్లికాడ ఈడ కానీ పొంగల్ పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ పొంగల్కి తిరునాళ్ళకనే వచ్చాము. చూడండి, పొంగల్ పెట్టుకోవాలి. మళ్ళీ మంగళవారం రోజు ఇక్కడ పొంగలే ఈ పోలేరమ్మ కాడ. అక్కడ బ్రహ్మంగారు స్వామి, ఇక్కడ మంగళవారం. మా వాళ్ళందరూ వెళ్ళిపోయింటారు. నన్ను తెస్తే ఏమో ఎప్పుడు ఈడియల్ పిచ్చి అంటుండ్రు నన్ను.
ఇగో పొలాలు చూడండి, పచ్చని పొలాలు ఎలా ఉన్నాయి, చెట్లు పచ్చగా ఉన్నాయి, ఎంత తోటలాగా. సరేనండి, ఇది పోలేరమ్మ గుడి. పోలేరమ్మ లోపలికైతే వచ్చాము, దండం పెట్టుకొని ఎక్కడైతే ప్రశాంతంగా కూర్చున్నాం. అందరు మాట్లాడుకుని అంతా మా ఊళ్ళో చుట్టాలంతా. ఇది మా అక్క, మా మరిది కూతురు. ఫ్రెండ్స్, ఇదిగో అక్కడ మజ్జిగ పోస్తున్నారు. మాకు అక్కడ సోడా తాగినాము. తర్వాత ఎండకి బాగా ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఊర్లో. ఇక్కడైతే మజ్జిగ నేను కానీ తీసుకున్నాను, వెళ్తున్నాం తాగుతా. మా వాళ్ళు లోపలనే ఉండరు, ఈ గుడి లోపల ఆంజనేయ స్వామి గుడిలో ఉండరు. ఆంజనేయ స్వామి గుడి లోపల ఉన్నారు మా వాళ్ళు. వీళ్ళ అక్క, పెద్ద అక్క, చిన్న అక్క అందరూ. మేమిద్దరం అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఇట్లా బావా, ఈ పక్కకు రా. ఎవరు జనాలు రాలేదు, అంతా ప్రభల దగ్గర ఉన్నారు జనాలు అంతా. అక్కడ ప్రభలు కడుతుంటే అందరూ ప్రభల దగ్గర పొద్దు నుంచి వచ్చి పోయేవాళ్ళు చాలా మంది పోయారు. మాదే లేటు, ఇప్పుడు 1 గంట అయింది టైము. 1 సాయంత్రం వస్తారు, సాయంత్రం వస్తారు. 1 గంట ఎంత బావా, 1:30 అవుతుందిలే. మేము వెళ్తున్నాం అనమాట. ట్రాక్టర్ గేట్లు బాగా బండ్లు జోరుగా తిరుగుతున్నాయి. అక్కడ ప్రభలు అయితే కడుతున్నారు. సాయంత్రం అయితే ఏం పోగురాలో చూద్దాం, కొంచెం అన్నా. సరేనా? మజ్జిగ అయితే టేస్ట్ కలిపారు, సూపర్గా ఉండే, టేస్ట్ కలిపారు. 4 ఘాటుగా ఉంది. 4 గ్లాస్. నాకు ఫస్ట్ ఇంకోటి తెచ్చుకున్నా బాగుండదు అనిపిస్తుంది. నాకు ఫస్ట్ వద్దు అన్న. తర్వాత కొంచెం తాగారికి మంచిగా అనిపించింది. పోయేమో పోతల్లో పడబోయినా. ఇక్కడ గుంతలు, ఎందుకంటే ఈ తారు రోడ్లు కాదు, ఇవన్నీ మట్టి రోడ్లు. ఏం తారు రోడ్డు అయితే మంచిగా నడవచ్చు. కాలు కానీ బెసికిపోయింది పాపం. ఎవరిదో మరి కొత్త చెప్పు బాగొట్టుకున్నారు. ఇంకా మనమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూడు ఎంత దూరం నడవాలో. ఇప్పుడు చాలా దూరం నడిచినాం కదా, మధ్యలోనే మజ్జిగ పోసిండ్రు. ఇగో మెంత 3 అంతలు నడవాలి మా ఇంటికాడికి, మా అత్తోళ్ళ ఇంటికాడికి. సరేనా? బండిలు జోరు తిరుగుతున్నాయి, బండిగా మంచిగా. ఇగో ఎన్ని చెట్లు, ఎన్ని పొలాలు. నువ్వు తెచ్చుకుని ఇప్పుడు పోతే అన్నం కూడా తెల్లాలి. ఇంటికి పోతే కడుపు నిండిపోయింది నాకు. ఏమే ఈ మజ్జిగ తాగితే 4 గ్లాసులు. అవునా? మళ్ళీ ఆడ సోడా తాగితే. ఇగో ఆటో కనిపిస్తుంది చూడు, డుగు గంట. మమ్మల్ని ఎవరు తీసుకుపోయేవాళ్ళు లేరు. ఆటోలు అయితే నడుస్తున్నాయి మంచిగా, ఆటో కానీ. ఇవన్నీ పొలాలే. ఒకప్పుడైతే చిన్నప్పుడైతే మా ఆయన వాళ్ళకి, అదే మా మామకి సైకిల్ ఉండేది. సైకిల్ మీద డ్యూటీకి వచ్చేవాడు. ఆ సైకిల్ మీదనే మా ఆయన నన్ను తీసుకుపోయేవాడు, పిల్లల్ని ఇద్దరు నన్ను. నవ్వు వచ్చేది ఇప్పుడు అనుకుంటే, ఇప్పుడు నవ్వు వస్తుంది. సైకిల్ మీద ఆయన అదిగో ఎప్పుడు వచ్చిందని అన్నాడు, అడుగుతున్నా బండి మీద ఆయన మా ఆయనకి. అయితే నవ్వు వచ్చేది. ఇద్దరు పిల్లల్ని నన్ను ఆయన ఎక్కించుకొని బక్కగా ఉన్నా కానీ తొక్కేవాడు. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు బావా? 3 కిలోమీటర్లు లింగసంద్రానికి తొక్కేవాడు. లింగసంద్రం నుంచి ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు లింగసంద్రం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు అంట. అక్కడ నుంచి మన ఇంటికాడ నుంచి లింగసముద్రానికి నేను అడిగేది. లింగసముద్రం అయితే 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లా? 3 కిలోమీటర్లు. ఇంకా అక్కడికైతే అలా నడుచుకుంటా వెళ్ళాల్సి వచ్చేది. లేకపోతే ఎవరైనా బండ్లు పోతుంటే బండ్ల మీద ఎక్కించేవాడు. ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఎవరు తెలిసినా కానీ బండ్ల మీద ఎక్కించుకొని ఇటు రా బావా, ఎక్కించుకొని తీసుకొని పోయేవాడు. ఏ బండి మీద అయినా కానీ బండి మీద ఎక్కించి మమ్మల్ని ముందు పంపించి వేరే బండి మీద అతను వచ్చేవాడు. ఇప్పుడు అట్లా అయింది. తర్వాత ఇంకా బండి మీదనే, సైకిల్ మీద అప్పుడు పోయాలి కాబట్టి. తర్వాత బండ్ల మీద ఎవరైనా బండి అయితే ఎక్కించుకొని పోయి సైకిల్ ఖరాబ్ అయిపోయింది మధ్యలో. మా మామ తీసుకుపోయి మా మామ ఇప్పుడు స్కూటీ కొనుక్కున్నాడు, చిన్నది ఒకటి. దాని మీద వెళ్తాడు అనమాట. ఇప్పుడు మా వాళ్ళు కానీ బండ్ల మీద పోతారు. ఇంక మేము ఆ బండి ఎక్కడ ఇంక ఎత్తుకోపోవటం బాగాలేదు. మా మామ అయితే బండి వేసుకొని పోయిందిలే, చిన్న బండి. ఎప్పుడు వస్తున్నా బండ్లు తెచ్చుకునే వాళ్ళం మేము. మా మరిదల బండి ఉంది, ఇప్పుడు వాళ్ళ వరకు ఎక్కించుకొని పోతుండ్రు.
మమ్మల్ని నెక్కమంట కానీ ఇంక మేము నడుచుకుంటూ పోవాలని పోతున్నాం అనమాట. ఇక్కడంతా చూసుకుంటా తాక్కుంటా. మా ఆయన మజ్జిగ అయితే అయిపోయింది చూడు, అప్పుడే తాగేసిండు, 3 గ్లాసులు అయితే తాగేసిండు. 4 అయిపోయింది. అప్పుడు ఇక్కడైతే అలుగు బారేది, ఇక్కడ అక్కడ బారేది ఇక్కడ. ఆగో ఆ ముందా చికెన్ ఇవన్నీ అమ్ముతుంది చూడు, ఏంటి అవి చిక్కెంటుకులు, ఇవన్నీ బొట్టు బిల్లలు, జడ కుచ్చులన్నీ. నేను అడిగిన సౌరం ఎంత అని 3000 2000 చెప్తుంది. అదిగో మామూలు ఇంటికి సవరం అంట. అదిగో 2000 3000 అట్లుంటుందంట ఎంటికలది. అయితే మామూలుగా అయితే మట్టుకు 200 300 ఉంటుందంట సవరము. అడిగినా ఎక్కువ రేట్ చెప్తుంది. అయితే నీకు కాటిక ఏం తీసుకున్నా నీ దగ్గర? 10 రూపాయల కాటికాయ అంటే క్లిప్పులు తీసుకున్నా, 2 జాతర క్లిప్పులు తీసుకున్నా. హాయ్ చెప్పమ్మా. హాయ్. ఆమెకు 2 చేతులు ఉన్నాయంట, చెప్పలేకపోతుంది. కానీ మనమైతే నడుచుకుంటూ వెళ్దాం. ఇవన్నీ చెట్లే, అడవి. ఇదంతా చెరువు అంట, బొడ్డ చెరువు, నీళ్ళు చెట్లను మొలిచినాయి చెట్లు. ఇదంతా చెరువు. ఇది అలుగు, అది కిందికి డౌన్ చూడు, అదంతా అలుగు అంటే నీళ్ళు బారేది, నీళ్ళు బారుతూ ఉంటుంది. ఇది కానీ నిండిపోయి యువతలకి ఈ బేస్మెంట్ మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. నీళ్ళన్నీ నిండి వస్తూ ఉంటాయి అన్నమాట. వెళ్దాం, చాలా ఎండగా వస్తుంది. సరేనా?